మా ఛానల్ వచ్చి వంటలు విశేషాలు బై లక్ష్మి. నా ఛానల్లో సౌందర్యలహరి కనకదార స్తోత్రం ప్రతి మంగళవారం శుక్రవారం అందరూ చూస్తున్నారని అనుకుంటున్నాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా టీచర్ గారు, మేము పారాయణానికి వెళుతున్న టీచర్ గారు చెప్తున్న ప్రతి కనకదార స్తోత్రానికైనా సౌందర్యలహరికైనా ప్రతి దానికి అర్థం, ఒక్కొక్క శ్లోకానికి ఉన్న అర్థం అయితే చాలా చాలా క్లుప్తంగా మనకి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. నేను ఇప్పుడు వరలక్ష్మి వ్రత సందర్భంగా మీకు పోస్ట్ అయితే పెడుతున్నానండి. పోస్ట్లో ప్రతిరోజు పోస్టు అంటే కనకదార స్తోత్రం అయితే పెట్టాలి అనుకుంటున్నాను, పెడుతున్నాను. నా ఛానల్కి తప్పకుండా అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా టీచర్ గారు నాకు అంటే మా పారాయణంలో అందరికీ సౌందర్యలహరి కనకదార స్తోత్రం చెప్తున్నప్పుడు మాకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉంటారు. ఒక్కొక్క శ్లోకానికి అంటే మనం ఇప్పుడు టీవీలో చూసిన మన ఇంట్లో మనం చదువుకున్న లైన్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క శ్లోకానికి ఉన్న అర్థం అయితే క్లారిటీగా చెప్తున్నారు ఈ సౌందర్యలహరి కనకదార స్తోత్రంలో. మీరు తప్పకుండా మా వీడియోకి లైక్ చేస్తారు, షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు చూసిన వీడియో లైక్ కొడితేనే వేరే వాళ్ళకి షేర్ అవుతుందండి. తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్లోనూ నేను పెట్టే కంటెంటు లిస్టు సౌందర్యలహరి అయినా కనకదార స్తోత్రం అయినా ఏ లిస్టుగా ప్లేలిస్టులో అయితే పెట్టానండి. మీకు క్లారిటీగా ఫోన్ ఛానల్లోకి వెళ్ళిన వెంటనే క్లుప్తంగా కనపడుతుంది. ఆ లిస్టులో అయితే మాత్రం లైన్గా వచ్చేస్తాయండో ఒకదాంతరతోటి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.